చేసినందుకు హృదయపూర్వకంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నానండి. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఉపాధ్యాయులకి, అలాగే మా గురువు గారు వరగంట సత్యనారాయణ, మా ప్రధాన ఉపాధ్యాయులు వరగంట సత్యనారాయణ గారికి, ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నానండి. మరి 2009-2010 బ్యాచ్ ఈరోజు ఈ కార్యక్రమంలో మీతో పాటు పాల్పంచుకోవడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నానండి. ఈరోజు యాక్చువల్గా మా యూనియన్ స్టేట్ మీటింగ్ విజయవాడ ఉంది, దాన్ని కూడా మరి పక్కన పెట్టి మీతోటి ఆనందాన్ని పంచుకోవాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. మరి ఈ బ్యాచ్లో 2009లో జూన్లో మేము ఇక్కడ రావడం, ప్రమోషన్ మీద ఇక్కడ రావడం జరిగింది. మా ఓరిగంట సత్యనారాయణ గారు, అలాగే నరసింహరావు గారు, శ్రీకాంత్ గారు నాది ప్రత్యేకమైన పరిస్థితి. అలాంటి మేము నలుగురు దాదాపు 10 సెక్షన్లని పనిచేసాం. మరి మన నరసింహరావు గారికి పని రాక్షసుడు పేరు. ఆయన నలుగురే కదా, ఆయన ఒకళ్ళైనా సరే స్కూల్ మన చేయడు. అంతా కష్టపడి 24 గంటలు కూడా 8 అవర్స్ పనిచేసి మరి స్కూల్ని అభివృద్ధి చేయడానికి, మాకు గైడెన్స్ అవ్వడానికి, ఎందుకంటే హై స్కూల్ ఎలిమెంటరీ నుంచి అప్పుడే మేము కొత్తగా వచ్చా. మరి మా అందరికి గైడెన్స్ ఇచ్చి మరి చక్కగా స్కూల్ని అభివృద్ధి చేయడానికి ఆయన విశేషమైన కృషి చేశారు. అలాగే శ్రీకాంత్ గారు మ్యాథ్స్లో చాలా తిట్ట, ఆయన కూడా చాలా కష్టపడి పనిచేశారు. మరి మీరు రెండు తరాల ప్రతి సబ్జెక్టుకి వచ్చే ఇద్దరు టీచర్స్ని చూస్తే, మేము మా కొలీగ్స్ని ముగ్గురిని చూసాం 3 బ్యాచ్లు. ఎందుకంటే మేము వచ్చిన జాయిన్ అయిన తర్వాత జూన్లో జాయిన్ అయ్యడానికి మాతో పాటు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. మేము జాయిన్ అయ్యాం. మేము జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అక్టోబర్లో మాతో పాటు పనిచేయడానికి డిఎస్సీ వాళ్ళు రావడం జరిగింది. అంటే మూడు తరాల కింద చెప్పుకోవచ్చు. ముగ్గురు టీచర్స్ మధ్య ఒకసారి మేము మరి ఈ పాఠశాలలో పనిచేయడం జరిగింది. ఈ పాఠశాలలో కూడా నాకు కూడా కొంచెం అనుభవం ఉంది. ఎందుకంటే మాది స్వగ్రామం బావాయిపాలెం. మరి 10th క్లాస్ ఇక్కడే చదవడం జరిగింది. 10th క్లాస్ ఇక్కడే, ఎగ్జామ్స్ సెంటర్ ఇక్కడే మాకు బావాయిపాలెంకి. మరి ఇక్కడే రాయడం జరిగింది. మరి 87 బ్యాచ్లో 10th క్లాస్లో మండలం ఫస్ట్ రావడం జరిగింది నాకు. అలాగే ఈ ఊరితో ఇంకో అనుభవం ఏంటంటే, మా అమ్మమ్మ గారు ఊరు ఈ ఊరే నిమ్మల. ధనలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు మా తాతగారు, అలాగే ఆదిమ్మ గారు ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా బావిపల్లి నుంచి కాలగట్టు ఉండేది. ఆ కాలగట్టు అంతా నడిచి పండగలు వస్తే కావాల్సిన సరే నడుచుకుంటూ వచ్చేసేవాడు. ఇక్కడ మా ఐఎస్ఆర్ ప్రణాళిక గారు, మేము, నరసింహరావు గారు, అలాగే సుబ్రహ్మణ్యం అందరూ కూడా మరి కలిసిమెలిసి ఉండడం జరిగింది. మరి మీ విద్యార్థులకి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మరి ఉన్న విద్యార్థులందరూ కూడా రకరకాల రంగాలలో రకరకాల విషయాల్లో స్థిరపడి ఉంటారు. మీ అందరూ కూడా ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ఇంత చక్కటిగా జరగడానికి మరి ముఖ్య కారకులు మన సత్యభవన్ అండ్ భవాని, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ సిరి అలాగే అంటే వీళ్ళు ముగ్గురేని కాదు, ఎవరో కూడా కార్యక్రమం లీడ్ చేయాలి కాబట్టి వాళ్ళు లీడ్ చేశారు. మీ అందరూ కూడా కష్టపడితేనే కార్యక్రమం సక్సెస్ అవుతుంది, ఎవరో ఒకరిద్దరు కాదు. మీ అందరూ కూడా చాలా కష్టపడి మమ్మల్ని ఎంత ప్రేమతో పిలిచి ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా సక్సెస్ అవడానికి మనం కళ్యాణ మండపం చెప్పి చాలా డీసెంట్గా జరిగింది. ఎక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కేకలో, ఏళ్ళలో, బొబ్బలో డీజేస్ వాళ్ళు ఇప్పుడు ఏమీ కాకుండా చాలా ప్రత్యేకమైన సాంప్రదాయ పద్ధతిలో మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి మీరు ఏర్పాటు చేసినందుకు మీ 2009-10 బ్యాచ్ అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు. మీరు ఎప్పుడు కూడా మా మధ్యలో అలా గుర్తుండిపోతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.